Good evening. Good evening, sir. Good evening, Srikhar. Good evening. Good evening, sir. Jay, Ravi, Kiran. K. Prasad. Okay. సార్ నేను క్లాస్ నేను అటెండ్ అవ్వలేదు సార్ లైక్ పేపర్స్ ఒకసారి కొంచెం చెక్ చేయండి. అది కెమికల్ స్పిల్లేజ్ గురించే. మేజర్ స్పిల్ ఎలాగవుతుంది, మైనర్ స్పిల్ ఎలాగవుతుంది, దాన్ని ప్రివెన్షన్ ఎలా చేయాలి, తర్వాత మనకి స్పిల్ కిట్స్ లో ఏవే ఉంటాయి, ఇవన్నీ అన్నమాట. దాని గురించే మనం డిస్కస్ చేసుకున్నాం. దాని మించి ఇంకేం లేదు. ఓకే సార్. ఒకవేళ ఈ రోజు ఆ టాపిక్ అయితే కనుక నాకు ఒకసారి ఐ మీన్ నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాను సార్ ఒక్కొక్క పేపర్. అది లేదు అంటే ఒక్క 2 days ఆగు, మొత్తం మైట్ బి రేపు కానీ ఎల్లుండి కానీ మన వీడియోస్ అన్ని అప్లోడ్ చేసేస్తారు. సరేనా? ఓకే సార్. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ కిరణ్. ఓకే. ఒక్కసారి లైన్ లో ఉండండి, చెప్తాను. స్పిల్లేజ్ ది మాక్ డ్రిల్ చూపిద్దాం అనుకున్నాను, కానీ స్పిల్లేజ్ ది లేదు నా దగ్గర. ఓకే. మా వేరే డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉండిపోయింది. నేను చేసిన దాంట్లో డాక్యుమెంట్స్ లేవు. లేకపోతే మీకు ఇది చూపిద్దాం. నిన్న స్పిల్లేజ్ మనం చూసాం కదా, దాని గురించి చూపిద్దాం అనుకున్నాను. లేదు అంటే 1 minute. పర్లేదు కదా? Okay, sir. No problem. చూపిస్తాను. ఓకే. నార్మల్గా మేము ఎలా చేసామన్నది చూపిస్తాను. స్కిల్ కనిపిస్తుందా ఇది? కనిపిస్తుందా? సార్. Sir, కనిపిస్తుంది. కెమికల్ స్పిల్లు మేము ఎలా చేసాము అసలు. ఇదిగోండి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సూపర్వైజర్ తాలూకా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి,
వాళ్ళు ఏం చేశారు, ఇన్ కేస్ ఆఫ్ స్పిల్ అయినప్పుడు వాళ్ళు ఏం చేశారు. Supervisor will immediately inform the first aider and environmental officer or engineer. Okay. Tarvata client, whoever is available, environmental engineer will inform to the client directly or emergency response team. Just for information, in case whatever it might be, if you are if any emergency has happened, it might be chemical spillage or fire or any emergency, you have to report the clients if client emergency response team is there. Okay. Rescue team or emergency response team is there, we have to report them, and in case if you needed their assistance, you have to call them also. If you don't need to call them, you just inform them, so that, because see, everything has to be reported to the client as well as to the management. In some cases we will be hiding some things based on the situations and everything. Okay. Whatever happened in that one, based on the permission from the manager, department manager, as well as the project manager, we will be reporting to the emergency response team. And area first aider and the environmental manager or engineer and site HSE manager, overall HSE manager will be available, and project manager also will be reporting to them. This is just an this one. Okay. Emergency, just a mock drill. We have conducted a mock drill, that's it. See, I'll show you some pictures also along with this. Can you see this one, the picture? అందరికీ కనిపిస్తుందా పిక్చర్? సార్ కనిపిస్తుంది. ఇన్ కేస్ ఎనీ కెమికల్ కానీ ఎనీ స్పిల్లేజ్ అయినప్పుడు ఏరియాని బ్యారికేడ్ చేస్తాం. తర్వాత ఇదిగోండి, ఇలాంటి పాలిథిన్ బ్యాగ్స్ లో, దిస్ టైప్ ఆఫ్ పాలిథిన్ బ్యాగ్స్ విల్ బి యూజ్ టు రిమూవ్ ఆల్ ద వేస్ట్ అండ్ ఎవ్రీథింగ్. See how they are removing, how they are doing samely. Whatever you have seen in the picture yesterday in the slides, same they will be using that to control the spread and everything. అర్థమైందా? నిన్నటికి వాటికి చూసారా, ఆ స్లైడ్ లోకి అలాగే ఇచ్చేస్తున్నారు వీళ్ళు. చూసారా, సేమ్ అలాగే చేస్తున్నారు స్పిల్ అది కంట్రోల్ చేయడానికి. లాస్ట్ లో డిస్పోజ్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత ఇది అవుద్దన్నమాట. కెమికల్ స్టోరేజ్ ఏరియా, షెల్టర్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ డిప్ ట్రేసా? ఇదిగోండి, ఇవి డిప్ ట్రేస్. ఎనీ స్పిల్లేజ్ యూసేజ్, వైల్ యూసేజ్ లో ఏమన్నా స్పిల్ అయినా కానీ ఇక్కడే డిప్ ట్రేలోనే స్పిల్లేజ్ అవుద్ది అనమాట. ఇది సైట్ కి ఫీజిబుల్ గా ఉంటది అనేసి ఇచ్చేసుకుంటారు దగ్గరలో పెట్టుకున్నది. యాప్రాన్ అనేసి నిన్న డిస్పోజబుల్ కవరాల్ అనేసి ఒకటి చెప్పాను, గుర్తుందా మీకు? ఇదే డిస్పోజబుల్ కవరాల్. ఇతను వేసుకున్నాడు చూసారా, డిస్పోజబుల్ కవరాల్ ఇదే. అదేంటంటే అయిపోయిన తర్వాత, యూజ్ అయిపోయిన తర్వాత దాన్ని డిస్పోజ్ చేసేయాలి డైరెక్ట్ గా.
నెక్స్ట్ ఐవాస్ స్టేషన్ ఇది. ఈ మాస్క్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మీరు? మనం చూపించినట్టు కదా సార్, ఫిల్టర్స్ ఉండి దాంట్లో ఉంటాయి. ఫిల్టర్స్ ఉంటాయి అన్నమాట అట్లకి. అది మీరు ఉన్నప్పుడు ఎప్పుడు స్పిల్ జరగలేదు సార్ అది? మీరున్న వర్క్ లొకేషన్ ఎప్పుడు స్పిల్ జరగలేదు? లేదు, నేనున్న దాంట్లో బోల్డ్ ఉన్నాయి ఫొటోస్ ఇక్కడ. ఇవి అన్ని లొకేషన్స్ లోనే మేము ప్రాక్టీస్ చేస్తామండి డ్రిల్స్ అవి. డ్రిల్ అనేది అన్ని లొకేషన్స్ లో చేయాల్సి వస్తుంది. మాక్ డ్రిల్ లేదంటారు కదా? నేనున్న లొకేషన్ లో చేసినా గానీ ఎలా ఉంటది అంటే, ఇప్పుడు ఆ లొకేషన్ లో ఫోటోలు తీసాం నేనే అవుతాను ఫస్ట్. అది ప్రాబ్లం అన్నమాట. ఒకసారి చూస్తాము ఏమన్నా ఉన్నాయా నేను చేసింది. జస్ట్ స్పిల్ ట్రైనింగ్, ఇదిగోండి స్పిల్ రెస్పాన్స్ ట్రైనింగ్ అని ఉంది చూసారా? ట్రైనింగ్స్ ఇన్ కేసు ఎనీ స్పిల్లేజ్ అయితే ఎలాగా చూసారా? స్పిల్ రెస్పాన్స్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ అటెండెన్స్ షీట్ అన్నమాట. స్పిల్ కిట్ సైనేజ్ అయ్యి ఉండొచ్చు. స్పిల్ కిట్ సైనేజ్ లేదండి. నేను చేసిన దాంట్లో కూడా నేను ఉండను మ్యాక్సిమం, అదే ప్రాబ్లం. ఓకే సార్. ఇవి ఇన్హౌస్ ట్రైనింగ్ కానీ ఇవి కానీ ఇవన్నీ మ్యాక్సిమం మా కొలీగ్స్, ఎవరో ఒకరు మా కొలీగ్స్ కానీ ఎవరో ఒకరు చేసింది. ఇవి మేము ఏంటంటే ఆన్ సైట్ ఒక్కొక్కసారి అవైలబిలిటీ ఉంటుంది, ఒక్కొక్కసారి అవైలబిలిటీ మేము ఉండం అన్నమాట. ఒక్కొక్కసారి అవైలబిలిటీలో మేము ఉంటాం, అవైలబిలిటీలో ఒక్కొక్కసారి మేము ఉంటాం. ఇది ఆఫ్టర్ కోవిడ్, ఫస్ట్ పాండమిక్ తర్వాత జరిగింది. ఓకే సార్. సార్ ఇప్పుడు స్పిల్లేజ్ అయినప్పుడు రౌండ్ ఒక రబ్బర్ తో వేస్తున్నారు కదా సార్, దానికి ఏమైనా నేమ్ ఉంటుందా? రబ్బర్ కాదు అది అబ్జర్వ్ ప్యాడ్స్. అబ్జర్వ్ ప్యాడ్స్ అన్నా సార్ అవి అబ్జర్వ్ ప్యాడ్స్ అవి. ఓకే. ఇవన్నీ ట్రైనింగ్స్ అన్నమాట, ఆన్ సైట్ ట్రైనింగ్స్ ఇవన్నీ మేము చేసింది. అన్ని చేసాము.
ఫైర్ మాక్ డ్రిల్ అది ఉన్నాయి. కెమికల్ మాక్ డ్రిల్ మా ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండిపోయి నేను క్యారీ చేయలేదు ఏదో. నా దగ్గర అవి ఇవే ఉన్నాయి, కొన్నే ఉన్నాయి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేవు. ఓకే, ఇంకేమన్నా నిన్న టాపిక్స్ లో డౌట్స్ ఉంటే చెప్పండి. మండే నుంచి కొత్త టాపిక్ స్టార్ట్ చేసుకుందాం మనం. ఎవరికన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. ప్రసాద్, కిరణ్, శేఖర్, నాకైతే పర్లేదు సార్ బాగా. అందరికి అర్థమవుతుందా? ఏమన్నా ప్రాబ్లమ్స్ ఇది ఉంటే చెప్పండి, పర్లేదా? మాక్ డ్రిల్ మామూలుగా చూపిస్తాను. మాక్ డ్రిల్ అది ఎలా ఉంటుంది. మాక్ డ్రిల్స్ అనేవి మ్యాండేటరీగా చేస్తారు. అవి సైట్ లోనే చేస్తారు, సైట్ లో చెయ్యాలి కూడా. దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది కదా సార్, ఇన్ని రోజులు అది నార్మల్ గా మనం చేసి చూపిస్తూ ఉండాలన్నమాట. క్వార్టర్లీ అని కానీ హాఫ్ ఇయర్లీ అని కానీ మంత్లీ ఉంటది. యాక్టివిటీ ప్లాన్ అని మన ఇది ఉంటది. మంత్లీ యాక్టివిటీ కాదు, ఇయర్లీ ప్లాన్ ఒకటి ఉంటుంది సైట్ కి, ప్రాజెక్ట్ కి. దాంట్లో సేఫ్టీ ప్లాన్ లో మొత్తం ఇయర్లీ మనం యూజ్ చేస్తామని అన్నీ ఉంటాయి. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట. ఇది ఫైర్ మాక్ డ్రిల్ చేసినప్పుడు ఇది నేనే చేసింది మా సైట్ లో అయినప్పుడు. ఇదంతా యార్డ్ అన్నమాట. ఫైర్ ఎక్స్టింగ్విషర్, యూసేజ్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అన్నీ. అసెంబ్లీ పాయింట్కి అసెంబుల్ అవడం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈవెన్ క్లయింట్ వీళ్ళందరూ ఇదవుతారు. క్లయింట్ని ఇన్వైట్ కూడా చేస్తాం ఎనీ ఎమర్జెన్సీ మాక్ డ్రిల్స్ అయినప్పుడు వాటిల్లో. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీస్, ఎనీ ఎమర్జెన్సీ మనం అయ్యేటప్పుడు ఏం చెయ్యాలి ఏంటి అన్నది మొత్తం ఉంటుంది దాంట్లో. ఇంక్లూడింగ్ అటెండెన్స్ షీట్ తీసుకొని హెడ్ కౌంట్ చేసుకొని అన్నీ చేసి ఇచ్చేస్తారు అన్నమాట మనకి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి, చెప్తాను. ఎవరికి ఏం డౌట్స్ లేవా? నార్మల్గా ఎనీ డౌట్ స్పిల్ గురించి అడగాల్సిన అవసరం లేదు. కాంటాక్ట్ నెంబర్స్ అవి ఇలాగిస్తారు. మీకు ఇది చెప్పాను కదా, స్పిల్ దాంట్లో ఎమర్జెన్సీ స్పిల్ రెస్పాన్స్ టీమ్ది ఇది ఉంటుంది అనేసి, ఒక సైనేజ్ ఉంటుంది అనేసి, అది చూపిస్తాను అన్నమాట. స్పిల్ దానికి సైనేజెస్ బుక్ చేసాను. దీంట్లో అర్థం కాని కూడా అర్థం కాదు, చాలా సైనేజెస్ ఉంటాయి. దొరకడం కష్టం ఇప్పుడు సైనేజెస్. ఇంకేం డౌట్స్ లేవా ఎవ్వరికి? నార్మల్గా మీకు ప్రీవియస్ క్లాసులు కానీ ఏ క్లాసులు అన్నా పైప్ లైన్స్ గురించి చెప్పారు కదా సార్, కలర్ ఇండికేషన్. అది ఒక దాన్ని బట్టి అంటే
డిపెండ్స్ ఇండస్ట్రీ బట్టి మారిపోద్దా సార్ అది? డిపెండ్స్ కంపెనీ కోడింగ్ ఇవి ఉంటాయి. మాక్సిమం మీకు ఎలా ఉంటాయంటే ఎల్లో అండ్ బ్లాక్, లేదు రెడ్ అండ్ వైట్. ఫైర్ మాక్సిమం ఫైర్ లోనే మీకు రెడ్ అండ్ వైట్ వస్తుంది. మిగతా అన్నిటికీ ఫైర్ కి వాటర్ కి ఎక్కువ రెడ్ అనేది యూస్ చేస్తారు. ఫైర్ హోస్ పైప్స్, ఫైర్ పైప్స్ ఉంటాయి hose. చూసారా, హైడ్రెంట్స్ ఉంటాయి, హైడ్రెంట్ హోస్, వాటికి ఆ లైన్ కే మీకు రెడ్ అండ్ వైట్ వస్తుంది. మిగతా ఏది ఉన్నా కానీ ఐదర్ బ్లూ అండ్ వైట్, లేదా ఎల్లో అండ్ బ్లాక్, లేదా బ్రౌన్ అండ్ వైట్, ఇవే వస్తాయి. ఈ కాంబినేషన్స్ వస్తాయి మీకు. ఇంకెవరికి లేవా డౌట్స్? ఆ సైనేజ్ దొరకట్లేదు, చాలా సైనేజెస్ ఉన్నాయి ఇక్కడ. సార్ నేను నెట్ నుంచి తీసాను, మీరు షేర్ చేయమంటే షేర్ చేస్తాను, కానీ హోస్ట్ కే పర్మిషన్ ఉంది. ఏది దేంది? ఎమర్జెన్సీ సైన్స్ ది, స్పిల్లేజ్ ది. స్పిల్లేజ్ది నేనే తీస్తాను ఉన్నాను. మీకు మొత్తం Okay. స్క్రీన్ అంతా షేర్ చేశాను కాబట్టి. ఇవి నార్మల్ గా ఎలా చెయ్యాలి అనేది ఉంటది, కానీ కాంటాక్ట్ లిస్ట్ సెపరేట్ గా ఉంటది. నేను కాంటాక్ట్ లిస్ట్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇలా కాదు, సెపరేట్ గా మీరు ఎలాగన్నా పెట్టుకోవచ్చు, ఇలాగానే కాదు. వీళ్ళు ఏదో డిఫరెంట్ గా ఇచ్చారు, కానీ మీకు ఆ రోజు ఇమేజ్ లో చూపించాను చూసారా, అలాగా పెడితే మీకు ఈజీ ఐడెంటిఫికేషన్. ఎవరైనా ఎనీ వన్ వర్కర్ తో సహా అందరికి ఈజీగా ఐడెంటిఫికేషన్ అవుద్ది అనమాట. అది ఇంకా ఏమైనా డౌట్స్ లేవా? రవి, శేఖర్, అజయ్. సార్ చెప్పండి. చెప్పు అజయ్, చెప్పు శేఖర్. లేదు సార్, మీరు చెప్తున్న క్లాస్ అంతా అర్థమవుతున్నా సార్. అర్థమవుతున్నాయి అన్నమాట. అంటే ఏదో మొహమాటని చెప్తున్నారా, లేకపోతే నిజంగానే అర్థమవుతుందా? అంటే నాకు డౌట్ వస్తుంది, అందుకు చెప్పండి, పర్లేదు. అర్థమవుతుంది సార్. అలా అయితే పర్లేదు. మీరు ఇమేజెస్ అది కదా సార్, మీరు ఇమేజెస్ చూపించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా 1 by 1. దాన్ని బట్టి మాకు ఈజీగా అర్థమవుతుంది సార్. ఒక్కొక్కటి అయితే కొత్తగా నేర్చుకున్నట్టు ఉంది సార్. అసలు మేము ఎప్పుడు చూడలేదు, ఏంటంటే ఫ్రెషర్ గా ఉన్నాం కాబట్టి. కొన్ని స్కిల్ అని కానీ కొన్ని చిన్న అంటే కొత్తగా నేర్చుకున్నట్టు ఉంది సార్. సో మాకు కూడా నేర్చుకోవడంలోనే ఉన్నది, అంత డౌట్స్ కూడా రావట్లేదు సార్. క్లారిటీ ఉన్నప్పుడు డౌట్ తక్కువ ఉంటాయి. అందరికి ఏంటంటే చెప్పితే అర్థం అవుద్ది, కానీ పిక్చర్ క్లారిటీ వచ్చింది అనుకోండి ఎవరికన్నాని, అది డిఫరెంట్ గా ఉంటది ఎవరికన్నా. నా వే ఆఫ్ ఇది నాకు నచ్చేది అదే. ఎందుకంటే ఎవరికన్నా అర్థం అవ్వాలి అంటే పిక్చర్ తో చూపిస్తే అర్థం అవుద్ది ఈజీగా.
ఐదర్ వీడియో ఇమాజినేషన్ కూడా వర్క్ అవుతుంది కదా sir. అది ఆ పిక్చర్స్ తో పాటు ఇమాజినేషన్ ఇమాజినేషన్ కూడా వర్క్ అవుద్ది. అది ఇమాజినేషన్ వర్క్ అవుద్ది. ఐదర్ వీడియోతో గానీ లేకపోతే పిక్చర్ తో గానీ చూపిస్తే ఈజీగా గ్రాస్ప్ అవుద్ది అనమాట మీకు. అదే సార్, అదే నేను చెప్తున్నాను సార్. అర్థమైంది. మీకు నా actually- నా వే ఆఫ్ ఇదే అండి, నాకు అదే నచ్చుతుంది. ఎవరికన్నా అర్థమైంది అనుకోండి, ఒకసారి గుర్తుంటే బాగుంటది, కానీ మర్చిపోయేటట్టు చెప్తే వేస్ట్. కిరణ్, రవి చెప్పజయ్. అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది సార్. ఏం డౌట్స్ ఉంటే అడగండి, మామూలుగా ఎనీ డౌట్. సార్ నాకు ఎలాగో నాకు ఇట్ల మీద కొంచెం ఐడియా ఉన్నది కాబట్టి పర్లేదు, నాకు అర్థమవుతుంది. ఓకే ఓకే సరే ఇది చెప్పండి, టైప్ ఆఫ్ ఫైర్స్ కి టైప్స్ ఆఫ్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి కదా సార్, అది ఆ టాపిక్ నేను నెక్స్ట్ వీకే తీద్దాం అనుకున్నానండి. బాగా చెప్పారు. నెక్స్ట్ వీకే మనకి ఆ టాపిక్ తీస్తాను నేను. టైప్స్ ఆఫ్ ఫైర్స్, టైప్స్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, యూసేజ్, మన కోడ్స్ ఎలా ఉంటాయి అంటే దాన్ని యూజ్ చేయాల్సింది ఎలాగా, ఏబిసిడి. టైప్స్ అయితే మనకి ఏబిసిడి తర్వాత కే ఉంటది, ఈ ఉండదు మళ్ళీ. అవన్నీ చెప్తాను, అదే దానికి ఒక టాపిక్ ఉందిలేండి. నేను నెక్స్ట్ వీక్ అది స్టార్ట్ చేస్తాను. ఫైర్ తర్వాత ఫైర్ స్ప్రింక్లర్స్, ఫైర్ ఎమర్జెన్సీస్ ఎలాగా, ఇవన్నీ చెప్తాను నెక్స్ట్ వీక్ నుంచి. మేజర్ టాపిక్స్ అన్ని కవర్ చేద్దాం అనేసి నేను చూస్తున్నాను. ఓకే సార్. ఇంకా సార్ బుక్స్ అన్ని రెడీ అన్నారు కదా సార్, మేము ఏమైనా ఆర్డర్ పెట్టుకోవాలా? మాకు ఎవరెవరు కావాలా? ఆర్డర్ కాదు, మీకు ఎవరికి కావాలో వాళ్ళు సార్కి మెసేజ్ చేస్తే సార్ ఇస్తా అన్నారు. ఆల్రెడీ ప్రింటింగ్కి వెళ్ళే అవన్నీ మీకు నేను ఫస్ట్ పేజెస్ చూపించారు చూసారా, అది ఫస్ట్ అండ్ లాస్ట్ పేజెస్ అనమాట. అవి పార్ట్ 1కి పార్ట్ 2కి, ఎందుకంటే మొత్తం బుక్ అంతా చాలా పేజెస్ వస్తున్నాయని డివైడ్ చేసాం పార్ట్ 1 and 2కి. మీకు ఏంటంటే మరి బుక్ ప్రింటింగ్ అమ్మా, ప్రింటింగ్ ఎక్కువ అవుతుంది చాలా, అందుకు ఓన్లీ ప్రింటింగ్ ఛార్జెస్, నో ఎక్స్ట్రా ఛార్జెస్. ముందే చెప్తున్నారు సార్, అదే పెట్టారు చూసారా, ఓన్లీ ప్రింటింగ్ ఛార్జెస్ మీరు పే చేసుకోవాలి అంతే. కానీ ఒకటి నువ్వు అడగక ముందే చెప్దాం అనుకుంటున్నాను అందరికి, ఆ బుక్ అనేది మీకు హార్డ్ కాపీ, సాఫ్ట్ కాపీ మీకు ఫీజిబుల్ అనుకుంటే, కొన్ని మందికి హార్డ్ కాపీ ఉండడం ఇష్టం ఉంటుంది, కొన్ని మందికి సాఫ్ట్ కాపీ ఉండడం ఇష్టం ఉంటుంది. మీ దగ్గర ఎలాగో సాఫ్ట్ కాపీలు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు, కానీ హార్డ్ కాపీ ఉండాలి అని అనుకున్న వాళ్ళు తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ మీ రికార్డ్స్ కూడా ఎనీ టైం మీరు బిఫోర్ ఇంటర్వ్యూ ఏదన్నా ఇచ్చేసుకోవాలి, జస్ట్ రిఫర్ చేసుకోవాలి, ఖాళీ టైం ఉన్నప్పుడు రిఫర్ చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం బుక్ అంతా మీరు చదవలేరు, అన్ని టాపిక్స్ మీరు కవర్ చేయలేరు. అది మీరు ఖాళీ టైం ఉన్నప్పుడు జస్ట్ ఒక 2-3 పేజెస్ 5 పేజెస్ చదివితే మీకు కొన్ని కొత్త నేర్చుకుంటారు అనమాట. అందుకే చెప్తాను. ఇప్పుడు మాకు పంపిణీ అంటే మాకు మెయిల్ పంపారు కదా సార్, ఆ 8 సబ్జెక్ట్స్ అవే బుక్స్, అవే హార్డ్ కాపీస్ అవుతాయి. నా దగ్గర ఉన్న మెటీరియల్ చూసారంటే బుర్ర పిచ్చెత్తిపోద్ది మీకు. చూపిస్తాను సార్. ఇప్పుడు బుక్ ఎక్కడెక్కడికి ఇవ్వగలరు సార్? మామూలుగా వైజాగ్ అని ఇవ్వగలరా, లేదంటే విజయనగరం ఇన్స్టిట్యూట్ వచ్చి తీసుకోవాలా? విజయనగరం ఇన్స్టిట్యూట్ వచ్చి తీసుకోవచ్చు. ఓకే సార్. ఇన్స్టిట్యూట్ మామూలుగా విజయనగరం వైజాగ్ ఇన్స్టిట్యూట్ విజయనగరం నుంచి ఎంత దూరం ఉంటది? విజయనగరం నాకు కరెక్ట్ గా ఐడియా లేదు, ఒక్క నిమిషం. కిరణ్, మీ డౌట్ ఏటో నాకు క్లారిటీగా చిన్న డౌట్ ఉంది, మీ క్లారిటీ ఏటో కరెక్ట్ చెప్పండి.
కిరణ్. అదే సార్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ యూస్ చేసి ప్రాక్టికల్స్ గా ఏమైనా చూపెట్టే ఛాన్స్ ఏమైనా ఉందా అని అడిగాను. చూపించచ్చు మీరు ప్రాక్టికల్ గా ఎప్పుడైనా. ప్రాక్టికల్ గా దాని గురించి డిస్కషన్ అవుతుంది సారు, నేను అదే డిస్కస్ అవుతుంది. కొద్దిగా ఈ మధ్యలో గ్యాప్స్ వచ్చాయి, ఈ రిన్యూవల్ అని అవన్నీ. ఒక 1 month నుంచి ఆ డిస్కషన్ ఆగింది. మళ్ళీ అవుతారు సార్, కొద్దిగా ఫ్రీ అయితే మాట్లాడదామని చూస్తున్నాం అన్నమాట. అదే సార్ జస్ట్ నా ఒపీనియన్ అంటే యాక్చువల్ గా ఇండస్ట్రియల్ సేఫ్టీ అంటే మొత్తం అన్ని విధాలుగా ఆల్ టాపిక్స్ కవర్ అవుతాయి కదా. ఫైర్ అండ్ సేఫ్టీ అనుకోండి, అదంటే ఓన్లీ ఫైర్ అండ్ సేఫ్టీ రిలేటెడ్ వెళ్తుంది. ఇండస్ట్రియల్ సేఫ్టీ అంటే A to Z అన్ని కవర్ అవుతాయి. సో ఆ రిలేటెడ్ గా ప్రాక్టికల్ సైడ్ కూడా ఏమైనా అన్ని ఉంటాయి. అదే దాని గురించి ఆల్రెడీ ముందే ప్లాన్ చేసాం. సార్ కొద్ది ఫ్రీ అయితే మళ్ళీ ఆ డిస్కషన్ ఇచ్చేయాలి ఒకసారి. ఓకే సార్. ఇందాక మెటీరియల్ గురించి ఎవరు అడిగారు మెటీరియల్ గురించి? బుక్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇది నా దగ్గర ఉన్న మెటీరియల్ లిస్ట్. ఇవి అన్ని మెటీరియల్స్ నేను ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చదువుతాను. ఇవన్నీ మళ్ళీ సెపరేట్ ఫోల్డర్స్, బుక్స్ అవి అన్నీ ఉంటాయి. దీంట్లో ఎలక్ట్రికల్ సేఫ్టీ, ఎక్స్కవేషన్, మెకానికల్, వెల్డింగ్ అన్నీ మెయింటైన్ చేసుకొని ఉంచుతాను నేను బుక్స్ అన్ని. ఇవన్నీ బుక్సే. అరామ్కో వర్క్ పర్మిట్ సిస్టమ్, వెల్డింగ్ అన్నీ ఉంటాయి. ఇదేంటంటే కొద్దిగా ఇదిగో ఎర్గనామిక్స్ అండ్ మాన్యువల్ హ్యాండ్లింగ్, కన్స్ట్రక్షన్, సేఫ్టీ మాన్యువల్స్ అన్ని మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే లోడ్ చార్ట్స్ నా పాత కంపెనీలో నుంచి తీసుకున్నవి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రెయిన్స్ ఉంటాయి, వాటి తాలూకు లోడ్ చార్ట్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చూసారు ఎప్పుడైనా లోడ్ చార్ట్ ఎవరన్నా? లోడ్ చార్ట్ మామూలుగా చూడండి, చూపిస్తాను. మామూలుగా చెప్తాను. ఇది ఇన్ డెప్త్ వెళ్ళకండి, ఫుల్ వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత చూసుకుంటే బాగుంటది. కానీ ఇవి లోడ్ చార్ట్స్ అన్నమాట. ఇవి మామూలుగా లోడ్ చార్ట్ అనేది ఇలాగ ఉంటాయి, చాలా ఉంటాయి నా దగ్గర. చాలా లోడ్ చార్ట్స్, క్రెయిన్ మాన్యువల్స్, లీడ్ ఆడిటర్ కోర్సులో ఎలా ఉంటుంది, ఐఓస్ అండ్ నిబాస్. దీంట్లో ఐఓస్ ఉంది, నిబాస్ ఉంది, ఓసా 30 hours ఉంది, నిబాస్ డిప్లొమా ఉంది, ఎన్విరాన్మెంటల్ డిప్లొమా, ఐజీసీ, ఆయిల్ అండ్ గ్యాస్, పిఎస్ఎం అన్నీ ఉన్నాయి. ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు చదువుకోవడానికి వాటికి మెటీరియల్ పెట్టుకుంటాం అన్నమాట. సేఫ్టీ, ఎన్విరాన్మెంటల్లో ఏటేటి ఉంటాయి మనకి. సార్ జనరల్ గా అందరూ చేసేది నిబాస్ లో ఐజీసీ కదా, ఐజీసీ 1 and 2 కదా. ఐజీసీ నార్మల్ గా చేస్తారు అందరూ. ఐజీసీ చేస్తారు కానీ దాని తర్వాత డిప్లొమాలకి, ఇంటర్నేషనల్ డిప్లొమాలు అన్ని చేస్తారు. ఇదిగోండి రిగ్గింగ్ కోర్సు, రిగ్గింగ్ క్రెయిన్ హ్యాండ్ బుక్, క్రెయిన్ అండ్ కాంపోనెంట్స్, వైర్ రోప్స్, లింక్స్ అన్నీ ఉంటాయి. క్రెయిన్ హజార్డ్స్, ఇన్స్పెక్షన్ ఎలా చేయాలి, హ్యాండ్ బుక్ ఏంటి, డిజైన్ గైడ్ ఏంటి, అన్నీ ఉంటాయి అన్నమాట. క్రెయిన్ స్పెసిఫికేషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రెయిన్స్ ఏంటి, రిగ్గింగ్ లిఫ్టింగ్ ఎలాగుంటుంది. క్లాసుల్లో మనకు చెప్పేది చిన్నదే కానీ అక్కడికి వెళ్ళేసరికి, సైట్కి వెళ్ళేసరికి అదొక పెద్ద ఓషన్. అది డే టు డే లైఫ్లో మనం నేర్చుకోవాలి తప్ప సపరేట్గా ఇది ఉండదు. నేను అందుకే మెటీరియల్ అది పెట్టుకొని ఉంచుతాను రిఫ్రెషింగ్కి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్ కూడా మెటీరియల్స్ ఉంటాయి, అవి ఇచ్చేసుకుంటూ ఉంటాను. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. విత్ ఇన్ 1 minute అయిపోద్ది క్లాసు. ఎవరికి ఏవి డౌట్